వైపు పూర్తిగా అధికార యంత్రాంగం అక్కడే ఫోకస్ చేసి మనకు కనిపిస్తోంది. ఒకవైపు జేసీబీ సహాయంతో మరొక వైపు స్కై లిఫ్ట్ని యూజ్ చేస్తూ అలాగే ఫైటర్ రోబోస్ని కూడా వినియోగిస్తూ లోపల పరిస్థితిని తెలుసుకోవడానికి రోబోస్ ద్వారా సిచ్యువేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా విఫలయత్నమే అయింది. ఇక ఆ జేసీబీల సహాయంతో అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టి ఆ కర్టన్స్ అన్నింటినీ కూడా తొలగించి లోపల ఉన్న ఆ దట్టమైన పొగ అంతా కూడా అప్పటి వరకు లోపలే అదంతా బ్లాక్ అయిపోయి ఉంది. బయటికి ఎగ్జిట్ అయ్యే దారి కూడా లేదు. కానీ ఈ అద్దాలని పగలగొట్టిన తర్వాత ఆ దట్టమైన పొగంతా కూడా లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు లోపల ఎలా ఉంది పరిస్థితి అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకొక వైపు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ప్యారలల్గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇంకొక వైపు మనం చూస్తున్నట్టుగా అక్కడ ఉన్న ఆ రేకులన్నింటినీ కూడా కట్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ మరింత ఈజీ అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ సిచ్యువేషన్తో. రంజిత్, కొన్ని గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నం 12:30కి జరిగింది. ఒక గంట వ్యవధిలో అక్కడ సిబ్బంది అంతా కూడా మోహరించారు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు సమయం 6 దాటిపోయింది. ఏంటి పరిస్థితి? ఏమన్నా సమాచారం అందుతోందా? లోపల ఎంతమంది ఉన్నారు? ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అధికారులు ఏమన్నా చెప్తున్నారా? ఇది ప్రస్తుతం మనం బచ్చా ఫర్నిచర్లోని సెల్లార్ వైపు చూస్తే ఇప్పుడు సెల్లార్ వైపే దట్టమైనటువంటి అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఫైర్ ఫైటర్స్ చేస్తున్నారు. ముందున్నటువంటి షాప్కి సంబంధించిన షట్టర్ను ఓపెన్ చేసి అక్కడ అంతా కూడా ఉన్నటువంటి గోడను డ్రిల్లింగ్ మిషన్ ద్వారా బ్రేక్ చేసి అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు వెనకాల నుండి కూడా జేసీబీ నుండి సెల్లార్కు ఉన్నటువంటి సెల్లార్ వైపు వెళ్లేందుకు అక్కడ ఒక గోడను బ్రేక్ చేసి అక్కడ నుండి కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 4 వైపుల నుండి కూడా ఫైర్ ఫైటర్స్ సెల్లార్ వైపే ఫోకస్ చేశారు. సెల్లార్లో దాదాపు 5 చిక్కుకొని ఉన్నారన్నటువంటి దాంతో కూడా ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ప్రధానంగా ఫోకస్ చేసి సెల్లార్ వైపే ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ఈ మొత్తం డోర్ని అక్కడ ఉన్నటువంటి గోడను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు లోపల ఫర్నిచర్ భారీగా నిల్వ ఉండడంతో కూడా ఈ ప్రమాద తీవ్రత అనేది కూడా పెరుగుతుంది. ఒకసారి రోబో కెమెరా ద్వారా లోపల పరిస్థితిని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ దట్టమైనటువంటి పొగ కారణంగా కూడా ఎక్కడ కూడా సరైన క్యాప్చర్ కావడం లేదు. లోపల సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా అనాలిసిస్ చేయలేని పరిస్థితి అక్కడ రోబో కెమెరా ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు లోపల ఫర్నిచర్ మెటీరియల్ నిల్వ ఉంది, క్లాత్ మెటీరియల్ నిల్వ ఉంది కాబట్టి ఈ ప్రమాద తీవ్రత పెరుగుతుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 2nd, 3rd ఫ్లోర్ వైపే అధికారులు, ఎందుకంటే అక్కడ భారీగా అగ్నికిలలు ఎగిసిపడడంతో కూడా అక్కడ మొదట ఫైర్ ఫైటర్స్ ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫైర్ ఫైటర్స్ ఇక్కడ సెల్లార్ వైపు ఫోకస్ చేశారు. సెల్లార్లో ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే పైన నుండి కూడా ఇప్పుడు పైన ఏదైతే 3rd ఫ్లోర్లో కొంత మంటలు అదుపులోకి వచ్చాయో అక్కడి నుండి కూడా కిందికి దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా, ఫైర్ బాల్స్ ద్వారా కూడా లోపలికి వెళ్ళి ఎక్కడైతే పూర్తిగా దట్టమైనటువంటి అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయో అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పై నుండి ప్రయత్నం చేస్తున్నాగానే కింది నుండి కూడా 4 వైపుల నుండి ఇక్కడ సెల్లార్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా లేకపోవడం కూడా సెల్లార్లోకి సకాలంలో వెళ్ళడానికి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అదైతే ఆ గోదాం ఉందో ఆ గోదాంకి సంబంధించినటువంటి రేకుల షెడ్ని తొలగించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోడను బ్రేక్ చేసి కూడా ప్రస్తుతం ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి సంబంధించిన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. మరికొంతమంది రింగ్ అవుతున్నా కానీ లిఫ్ట్ చేయని పరిస్థితిలో కూడా అధికారులు కొంత అక్కడ వైపే కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నారు. లోపల వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, వీళ్ళనంత త్వరగా అక్కడ మంటలను అదుపులోకి తీసుకొస్తే కనుక వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది.